వర్చువల్ సబ్స్క్రైబర్స్ రైట్ ఎప్పుడు వినలేదు కదా, ఏవో పెద్ద పెద్ద పదాల్లో ఉన్నాయి కదా. కంగారేం పడద్దు, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి చెప్తాను. బైక్ మీద వెళ్ళేటప్పుడు సరదాగా మన ఫ్రెండ్స్ తో కబుర్లాడుతూ ఉంటాం. అలా నాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరితోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ అలా ఓ చిన్న రైడ్ కి వెళ్ళి రావాలని నాకు అనిపించింది. అందుకే బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తూ ఇలా ప్లాన్ చేశాను. మీకు నచ్చుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఎదురుగా ఉన్నది సైబర్ టవర్స్. మన తెలుగు రాష్ట్రాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ సాఫ్ట్వేర్ జాబ్లని ఇప్పుడు స్టార్ట్ అయ్యారు కదా, దీనికి నాంది పలికింది స్టార్ట్ అయింది ఈ సైబర్ టవర్స్ నుంచే. ఇంకా పక్కన బ్రిడ్జ్ లా ఉంది కదా, అది మెట్రో. మీకు తెలుసో తెలీదు, ఈ రోజుకి హైదరాబాద్ రావడం కొంతమంది కళ. ఇక్కడికి వస్తేనే ఫారెన్ వెళ్ళినట్టు ఫీల్ అవుతారు. మరి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటది? బెంగగా ఉంటది. ఇక్కడికి వచ్చి కొంచెం అమౌంట్ సంపాదించి మళ్ళీ మన గూటికి చేరిపోదాం అని చెప్పి అందరూ అనుకుంటారు. ప్రతి వాళ్ళు ఏది ప్రయత్నించినా గానీ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఒకటి ఉంటది. అలాంటివి ఇక్కడ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. మీకు సైబర్ టవర్స్ చూపించాను కదా, అది హైటెక్ సిటీ ఏరియా. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది గచ్చిబౌలి ఏరియా. ఇన్ని కోట్లు పెట్టి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే మన వాళ్ళందరూ ఐడియా ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ కొట్టేద్దామని. ఆకాశం అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. తెలిసిన ఫ్రెండ్ ఒకడు 8 years నుంచి ట్రై చేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే ఇంటికి వెళ్ళిపోదామని. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కేబుల్ బ్రిడ్జ్ దగ్గర మా ఆఫీస్. ఆ టైంలో నో సపోర్ట్, నో ఫ్రెండ్స్. నేను అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఆఫీసెస్, అద్దాల మేడలు, నాకు అలాగే కనిపించినాయి. నేనేమనుకున్నాను, సరే ముందు ఇక్కడ రూమ్ రెంట్కి తీసుకుందాం అని చెప్పి ఇక్కడ ఎందుకని చెప్పి మా ఆఫీస్ కి వెళ్ళి అక్కడ అడిగాను అనమాట. ఇక్కడ రూమ్స్ ఏమి ఉండవు, రూమ్స్ అన్ని మాదాపూర్ లో ఉంటాయి, దగ్గర మాదాపూర్ ఇక్కడికే అని చెప్పారు. ఇలాంటివి చాలా జరిగినా గానీ ఇవన్నీ మన లైఫ్ లో మెమరీస్. ఇవన్నీ ఎప్పుడంటే నువ్వు సోలోగా లైఫ్ ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడే ఇవన్నీ నువ్వు ఫేస్ చేయగలుగుతావు. ఎప్పుడు ఒంటరిగా ఏది ప్రయత్నించినా భయపడకు, బాధపడకు. సీతమ్మ తల్లిని రావణాసుడు వచ్చి తీసుకెళ్లిపోయినప్పుడు రాములు వారు, లక్ష్మణుల వారు మాత్రం ఉన్నారు. కానీ వెళ్లే కొద్దీ ఒక వానర సైన్యమే ఏర్పడింది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రాములు వారు ఏ లక్ష్యంతో వెళ్తున్నారని చెప్పి. అలాగే జెన్యూన్ ఎఫర్ట్స్ తో ఒంటరిగా అయినా సరే ముందుకు వెళ్ళిపోతే నీకంటూ ఒక సైన్యం ఏర్పడుతుంది. అది ఏ ఊరైనా. ఇంకా ఓవర్ ద టాప్ లో ఉన్నాం కాబట్టి ఈ ఆకాశాన్ని చూస్తే ఇంకా గుండెల నిండా ఏదో మాట్లాడాలనే భావంతో ఇలా మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ కి ప్యారలల్ గా బిల్డింగ్స్ చూసారా ఎంత హైట్స్ లో ఉన్నాయో. నేను వచ్చిన కొత్తలో ఇక్కడ పీజీస్ అని ఉన్నాయి కదా, పీజీ అంటే పీజీ చదివిన వాళ్ళు ఉంటారు అనుకుని దాంట్లో. అలా నాకు ఆపోజిట్ గా ఉన్న హాస్టల్లో చూస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన బకెట్ ఎట్టుకుని తిరుగుతుండేడు. ఏంటి ఎంత వయసు వచ్చినా ఈయన పీజీ చదువుతున్నాడు అని అనుకున్నాను. తర్వాత అది పేయింగ్ గెస్ట్ అని తెలిసిన తర్వాత. యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. దాన్ని చాలా ఇన్ఫర్మేషన్ కి, ఇప్పటికి ఏదైనా చాలా మందికి డౌట్స్ వస్తే ఇన్ఫర్మేషన్ కి యూట్యూబ్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఫారినర్స్ కానీ, ఇది ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ గా చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఉండే కొద్దీ మన తెలుగు స్టేట్స్ లో చాలా బాగాలేదు. యాజ్ యూజువల్ గా ఇంట్లో వాళ్ళు గానీ మన వాళ్ళు గాని ఎందుకు ఇవన్నీ ఎవరెవరో పెచ్చ వాళ్ళు గంతులేస్తున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద ఉన్న కార్నర్ మనకి క్రియేట్ అయిపోవడం వల్ల చాలా మంది చెయ్యరు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళు కూడా బయటికి రావట్లేదు. సో మీరు కూడా ఎప్పుడైనా అలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో అలా ఏం ఫీల్ అవ్వద్దు. మీ దగ్గర కంటెంట్ ఉంటే జెన్యూన్ గా వచ్చి చెయ్యండి. మనం ఇప్పుడు ORR హైవే మీద ఉన్నాము, చూస్తున్నారా? అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను. ORR అంటే ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 40-50 kilometers ఉంటుంది అనుకుంటా ఎయిర్పోర్ట్. నాకు ఎగ్జాక్ట్ గా కిలోమీటర్స్ ఐడియా లేదు, కానీ 2-3 times ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మట్టికి త్రూ అవుట్ ఎయిర్పోర్ట్ రూట్ వరకు చాలా అంటే చాలా బాగుంటది. మీకు ఏదో హాలీవుడ్ సినిమాలో ఓపెన్ ల్యాండ్ ఉంటది కదా, కార్ల మీద చేసింగ్ జరిగినప్పుడు ఆ టైప్ కనిపిస్తుంది. అలాగే ఇందాక రాముల వారి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాగే మన బైబిల్లో కూడా బళ్ళు వాళ్ళ బళ్ళు అవుతాయి అని ఒక లైన్ ఉంటది. సో దీన్ని బట్టి ఏంటంటే యూట్యూబ్ లో జెన్యూన్ గా ట్రై చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంపీ సీట్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే కామెంట్స్ లో టైప్ చేయండి. అండ్ ట్రాన్స్పోర్ట్ రోడ్లు అయితే చాలా బాగున్నాయి. మేము మా ఊరి నుంచి తాడేపల్లిగూడు అని ఒక ఊరు ఉంది, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలాగే మాట్లాడాలంటే సౌండ్లు వచ్చేస్తాయి. అంటే అన్ని గొతుకులు ఉంటాయి అనమాట. మీరంతా వినే ఉంటారు, నార్సింగ్ వెళ్లే రూట్ లో KTR గారు సైకిల్ ట్రాక్ ది ఒకటి ఓపెన్ చేశారు కొత్తగా. అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అదిగో ఇదే అది. ఈ పైన దాన్ని ఏమంటారు, సోలార్ పెనల్స్ ఉంటాయి, కరెంట్ పెనల్స్. కింద అంతానేమో సైక్లింగ్ చేసుకోవడానికి. ఇది చూసారా ఎంత దూరం ఉందో? నిజంగా నేను ఒక ఇంట్రోవర్ట్ని, అసలు మన గురించి ఎవరికి తెలియకూడదు, మనం అలా వెళ్ళిపోవాలనే రకం. అలాంటిది వీడియో వెనకాలైనా ఇలా మాట్లాడుతున్నానంటే దీని అంతటికి కారణం మీరు ఇచ్చే సపోర్ట్. సో మీ యాక్సెప్టెన్స్ వల్ల నాకు ఇంకా సపోర్ట్ ఇచ్చి మా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ అనేది కూడా చాలా చిన్న మాట. సో మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీలో ఎవరైనా కానీ
మీకు ఫేస్లెస్ ఛానల్స్ గురించి కానీ యూట్యూబ్లో ఎప్పుడైనా మీరు చెయ్యాలనుకున్నప్పుడు ఎడిటింగ్ కానీ వీడియో ఎలా తీసుకోవాలన్న దాని గురించి ఇంక ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను అడగండి. అలాంటి డౌట్స్ ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి, నేను డైరెక్ట్ పింగ్ చేస్తాను. సో మీరు మీ మెయిల్ ఇవ్వండి, మెయిల్ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తాను. ఓకే, ఈ ఓఆర్ఆర్ లైన్ మీద ఈ లాంగ్ ట్రాక్ సైకిల్ ట్రాక్ ఉంటుంది, కానీ ఇక్కడ ఈ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద సిటీ కదా, ఇంత దూరం ఎవరు రారు. ఇక్కడిక్కడ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది చేస్తారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే హైవే టోల్ గేట్ కూడా ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి హైవే టోల్ గేట్ వాళ్ళ ఆఫీస్ అయితే ఇటేపు మీకు కనిపిస్తుంది ఆ బిల్డింగ్. అండ్ మన ఛానల్ రామోజీ ఫిలిం సిటీ, గోల్కొండ ఇలాంటి కొన్ని ప్లేసెస్ వ్లాగ్స్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, మీకు నచ్చుతుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే వాళ్ళంతా ఈ ఫుట్పాత్ మీద నడుస్తూ కనిపిస్తారు మనకి. అంటే వీళ్ళ పాపం ఒరిస్సా నుంచి, మన ఆంధ్ర మారుమూల గ్రామాల నుంచి, ఇంకా తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. మీకు కనిపిస్తున్నారా? కానీ ఇక్కడికి వచ్చాక పాపం అన్ని ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళంతా ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా హైదరాబాద్ లో నేను చూసిన పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలో ఒకటి మై హోమ్ అనమాట. ఈ మై హోమ్ వాళ్ళది మై హోమ్ బూజా అని చెప్పి హైటెక్ సిటీలో ఉంటది. మై హోమ్ బూజా, మై హోమ్ అవతార్, ఇంకా మై హోమ్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది మై హోమ్ అవతార్ అని చెప్పి ఆ పైన. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ బిల్డింగ్స్ ఇంకా చాలా లోపలికంటూ ఉంటాయి. చిన్న స్పేస్ లో ఉండేవాళ్ళు ఎవరైనా ఇలాంటివి చూస్తూ ఉంటే ఇంకా మైండ్ ఎలాబరేట్ గా ఆలోచించడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంత పెద్ద బిల్డింగ్ ని మన ఫోన్ లో బంధించేసాం అనమాట. చూసారా? ఇప్పుడు వరకు మీరు చూసిన ప్రతిదీ ఏదో మ్యూజిక్ పెట్టి ఎక్కడి నుంచి అక్కడ వరకు లాగిన్ చేసి చూపించవచ్చు. కానీ మీతో మాట్లాడుతూ ఇలా చిన్న రైడ్ చేయడం అన్నది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వరకు మీకు చూపించిన ప్లేస్లన్నీ హైదరాబాద్ లో ద బెస్ట్ ప్లేసెస్ అనమాట. మీరు ఇందాక హైటెక్ సిటీ చూసారు కదా, హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు మనం మై హోమ్ అవతార్ వరకు వచ్చాం కదా, నార్సింగి ఈ రూట్ వరకు ప్రతిదీ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇక్కడికి ఇంకా చాలా ఉన్నాయి, కానీ అసలు చెప్పాలంటే టైం సరిపోదు మనకు అవన్నీ చూడాలంటే. మీకు ఏ ప్లేస్ చూడాలని ఉందో కామెంట్ లో టైప్ చేయండి. ఇంకా నార్సింగి హైవే ఏరియా దగ్గర ఉన్నాం మనం. అండ్ ఫైనల్ గా కొన్ని పాయింట్స్ మళ్ళీ రీకలెక్ట్ చేస్తున్నాను. ఎవరైనా చిన్న ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఫేస్లెస్ ఛానల్స్ ఆర్ సంథింగ్, ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఇంకా ఎడిటింగ్ కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ దీని మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో మెన్షన్ చేయండి. చెప్పాను కదా, మీ ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు పింగ్ చేస్తాను. మీ ఈమెయిల్కి నేను మెసేజ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబర్స్ వర్చువల్ రైడ్ అని చెప్పాను కదా, ఈ మోటార్ వ్లాగ్స్ కూడా కొంచెం ఈ టైపే ఉంటుంది. కానీ మోటార్ వ్లాగ్స్ అనేవి డిఫరెంట్. దే లవ్ రైడ్స్, బట్ మనది డిఫరెంట్ ఛానల్. మీతోటి ఇలా చిన్నగా రైడ్కి వెళ్దాం అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. ఇక్కడ మీకు మర్చిపోయాను, ఇందాక మై హోమ్ అవతార్ అని చూపించాను కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉంది. చూడండి ఎంత దూరం ఉందో. ఇక్కడ మీకు చూడడానికి అగ్గిపెట్టెల్లో ఉన్నాయి దూరం నుంచి చూస్తే, కానీ చాలా పెద్దవి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సైనింగ్ ఆఫ్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ కమ్ అగైన్.